అందరికీ నమస్కారం అండి. రేపు సంకష్టహర చతుర్థి వ్రతం సందర్భంగా సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం గురించి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడైన భృగుండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్ర విమానం ఇక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడు రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడగ్గా ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్య ఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేశ లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసిందని, కానీ ఇంత పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది, సంకష్టహర చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉంది, చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది, ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కిందని, ఆమె ఈరోజు మరణించింది కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకెళ్తున్నామని ఆ గణేశ దూత చెబుతాడు. అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగ్గా గణేశ దూత ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహత్యమును తలుచుకొని అందరూ భక్తితో నమస్కరిస్తారు. ఇంట్లో నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్టహర గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, అదేవిధంగా ఇంట్లో చేసుకున్న, దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకుని శిరస్సున అక్షంతులు వేసుకోవాలని, అప్పుడే ఆ వ్రత ఫలం దక్కుతుందని చెబుతారు. ఈ సంకష్ట గణపతి వ్రత మహత్యం తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రవచనం. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం నమః శివాయ. గోవింద హరి గోవింద.